గ్యాస్ లేదని బాధపడుతున్నారా? టెన్షనే వద్దు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారు. మీ దగ్గర గ్యాస్ లేకపోతే ఒక 2 రాళ్ళు తీసుకొని సూర్య భగవాన్ని ప్రార్థించి ఇలా కొట్టుకుంటే మంటొస్తదంట. ఆ మంటతో వంట చేసుకోవాలంట. సూపర్ సలహా ఇచ్చారు. అంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ ప్రేమికుడు కాబట్టి అద్భుతమైన సలహా ఇచ్చాడు. చక్కగా అందరికి రాళ్ళు పట్టుకోవాలి. నేనేం జోక్ చేయట్లేదు. కావాలంటే మీరే వినండి. ఈ వీడియో చూడండి ఒకసారి. हम इतिहास में जा रहे हैं कि भाई सूर्य भगवान को प्रार्थना करो, जो मिलेगा पत्थर से पत्थर Got it. मार के आग बुझाओ, आग समझाओ, खाना पकाओ, खाना खा लो, क्योंकि गैस पेट्रोल ये सब शॉर्टेज होते ఇది మరి మన ముఖ్యమంత్రి వర్యులు గారు సెలవిచ్చారు. అంటే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసామంటే రాష్ట్రంలో గ్యాస్ కొరత ఉంది. ఈ మధ్య ఒక దగ్గర చూసాం ఇవాళ. గ్యాస్ వెహికల్ వస్తే జనం ఎగబడి గ్యాస్ సిలిండర్ ఎత్తుకుపోతున్నారు. అంత దారుణమైన దుస్థితి ఉంటే మన ముఖ్యమంత్రి గారి నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? సదరు మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కలిసి సీరియస్‌గా సచివాలయంలోనో, సెక్రటేరియట్‌లోనో చర్చ పెట్టి రివ్యూ చేసి పరిస్థితిని చక్కదిద్దుతారని మనం ఆశిస్తాం. కానీ వారు మన ఊహకందని విధంగా అద్భుతమైన సలహా ఇచ్చారు. మరి సూర్య భగవాన్ని ప్రార్థిస్తే అలాగే చెక్కుముక్కు రాళ్ళతో వంట చేసుకోమని. ఇక దీనికి ఖర్చు లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ట్రాన్స్‌పోర్ట్ లేదు. 2 రాళ్ళు పట్టుకున్నామంటే మన పనైపోతుంది. సో, మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే. అసలే అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గ్యాస్ కొరత లేదు అని చెప్తున్నప్పటికీ, డొమెస్టిక్ కొరత లేదు అని చెప్తున్నప్పటికీ, ఒకవైపు సిలిండర్‌లు బుక్ అవ్వట్లేదు. మరోవైపు దొరకట్లేదు. జనం అల్లాడిపోతున్నారు. సిలిండర్‌లు దొరక్క, గ్యాస్ దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అటు కమర్షియల్ గ్యాస్ అస్సలు దొరకట్లేదు. టిఫిన్ రేట్లు పెరిగిపోయినాయి. చాలా దారుణంగా రేట్లు పెంచేశారు. ఏది కొద్ది టిఫిన్‌లు ఉన్న కొద్దిపాటి టిఫిన్ సెంటర్‌లు మాక్సిమం మూతపడ్డాయి. ఆ దొరికే కొన్నిటికి చాలా పెద్ద పెద్ద రేట్లతో అమ్ముతున్నారు. ఇటువంటి సిట్యుయేషన్‌లో అసలు బయట తిండి దొరక్క, ఇంట్లో దొరక్క జనం అల్లాడిపోతుంటే మనకు చెక్కుముక్కి సలహా ఇచ్చారు సీఎం గారు. సో, మరి ఇది మన పరిస్థితి. మరి మీకింకేమైనా కొత్త ఐడియాలొస్తే మనతో షేర్ జేసుకోండి. ముఖ్యమంత్రి గారిని అభినందిద్దాం. థాంక్ యూ.